అన్ని మాసాల కంటే శ్రావణ మాసం చాలా ముఖ్యమైనది. శుభ ఫలితాల్ని కలిగించడంలో ఈ మాసం చాలా ప్రాముఖ్యతని కలిగి ఉంది. ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారం చాలా విశిష్టమైనది. ఈ శ్రావణ శుక్రవారం నాడు పుణ్యస్త్రీలు ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏమిటో పరిశీలిద్దాం. అష్టలక్ష్మీ త్రిభువన పాలిని జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరి మహాలక్ష్మీ మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. నేడు శ్రావణ శుక్రవారం. శుక్రవారం మహిళలకు సంబంధించినటువంటి రోజు. నూతన వస్త్రధారణకు, నగల ధారణకు అనుకూలమైనటువంటి రోజు. విశేషించి శ్రావణ శుక్రవారం నాడు పుణ్యస్త్రీలు కొన్ని విధి విధానాలు ఆచరించాలి. శుక్రవారం నాడు సూర్యోదయం అయ్యాక నిద్రపోరాదు. తలస్నానం ఆచరించి తెల్లంచు ఉన్నటువంటి వర్ణరంజితమైనటువంటి చీరను ధరించినట్టయితే శుక్రప్రీతి ఏర్పడుతుంది. మల్లె పువ్వులు, చామంతి పువ్వులని తలలో ధరించాలి. నొసట కుంకుమ దిద్దుకుని నిర్మల మనస్సుతో మసలుకోవాలి. భర్త, పిల్లలతో ప్రేమగా మెలగాలి. మహాలక్ష్మిని యథాశక్తి ఈ శుక్రవారం నాడు పూజించి ముత్తైదువులకు వాయనాన్ని సమర్పించాలి. గడపకు తప్పనిసరిగా పసుపు కుంకుమల్ని అలంకరించాలి. చేబదుళ్ళు, అప్పులు ఇవ్వటం ఈ రోజు నిషేధం. శ్రావణ శుక్రవారం నాడు తప్పకుండా నానబెట్టినటువంటి శనగల్ని అమ్మవారికి నివేదించాలి. అలాగే పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి వంటి అన్నప్రసాదాల్ని అమ్మవారికి సమర్పించినట్టయితే శుక్రగ్రహ అనుగ్రహ ప్రీతి ద్వారా సకల సౌభాగ్యాలు ఆ గృహంలో చోటు చేసుకుంటాయి. సిరి సంపదలు కొనసాగుతాయి.